హలో అండి. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. ఈరోజు వీడియోలో శనగపప్పు అట్టు ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ అట్టును అమ్మమ్మలు, నానమ్మలు చిన్నప్పటి రోజుల్లో రెగ్యులర్గా తినేవాళ్ళని చెప్తుంటారు కదండి. అందుకే మీకు చూపించాలనుకుంటున్నాను. దీనిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. 1 గ్లాస్ శనగపప్పును బౌల్లో వేసి వాటర్ను వేసి 2 గంటల పాటు నాననివ్వాలి. ఇలా నానబెట్టుకున్న శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో అంటే 2 టీ గ్లాసులు వాటర్ను వేసి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇలా ఉడికిన శనగపప్పులో పిండిని ఉక్కబెట్టుకోవడానికి సరిపడా అంటే 1 టీ గ్లాస్ వరిపిండికి 2 టీ గ్లాసుల వాటర్ చొప్పున నేను 3 టీ గ్లాసుల వరిపిండిని తీసుకుంటున్నానండి. దానికి సరిపడా 6 టీ గ్లాసుల వాటర్ను వేసి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసి మూత పెట్టి మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు 3 టీ గ్లాసుల వరిపిండి వేసుకుని ఉండలు లేకుండా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న శనగపప్పు పిండిని చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దీనిలో చల్లారిన పిండి మిశ్రమాన్ని వేసి తడి చేసుకుంటూ అట్టులా స్ప్రెడ్ చేయాలి. దీని మధ్య మధ్యలో అక్కడక్కడ ఫింగర్తో చిల్లులా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకుని అట్టు చుట్టూ చిల్లులు పెట్టుకున్న చోట వేసుకుని మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో కాలనివ్వాలి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కాలనివ్వాలి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే తినే కొద్దీ తినాలనిపించే శనగపప్పు అట్టు రెడీ. ఇలానే ఎర్ర బొబ్బర్లతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.